Yes, friends. Good. Okay. Okay. Good, friends. So now, జనరల్గా ఇప్పుడు స్టోరీ చూస్తే ఎస్ ఫ్రెండ్స్ ఎలా ఈ గిట్ హబ్ ఎలా వర్క్ అవుతుందని చూద్దాం ఫస్ట్ పాయింట్. ఓకే, చూడండి ఓవరాల్ పిక్చర్. ఎస్, ఓవరాల్ పిక్చర్ లో ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గిట్ హబ్ ఉంటుంది. ఎస్, దిస్ ఈస్ యువర్ గిట్ హబ్. ఓకే, సో ఇన్ దిస్ గిట్ హబ్ we create an account. Yes, అకౌంట్ క్రియేషన్ చేసిన వెంటనే మీకు ఏమొస్తుంది? యూజర్ నేమ్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. ఎస్, యూజర్ నేమ్ పాస్వర్డ్. అలా అంటే ఈ గిట్ హబ్ కి మీరు ఓనర్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో అలా మనకి గిట్ హబ్. ఎస్ ఫ్రెండ్స్, సో యూజర్ నేమ్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. గుడ్, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎస్ ఫ్రెండ్స్ నాట్ డిస్క్లోజ్ టు ఎనీవన్. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు దయచేసి. ఏది? గిట్ హబ్. సరే, ఇప్పుడు నేనేం చెప్పాను? గిట్ హబ్ లో రిపాజిటరీ ఉంటుందని చెప్పాను. ఎస్, అంటే ఇక్కడ ఈ ప్రైవేట్ రిపాజిటరీ, ఇది ప్రైవేట్. పి మీన్స్ ప్రైవేట్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఫస్ట్ సెకండ్ అనుకోండి, ఫస్ట్ సెకండ్. సో మనకి ఫస్ట్ రిపాజిటరీ కూడా ఉంది. ఫస్ట్ ఏంటి? మనకు పబ్లిక్ అనుకున్నాం. ఎస్, దిస్ ఇస్ ఫస్ట్ రిపాజిటరీ. ఇది సెకండ్ అనుకోండి సింపుల్ గా. సో ఫస్ట్ రిపాజిటరీ అనేది పబ్లిక్. యాక్చువల్గా వీ కెన్ క్రియేట్ పబ్లిక్ ఆల్సో, వీ కెన్ క్రియేట్ ప్రైవేట్ ఆల్సో, బట్ రియల్ టైమ్ వీ గో ఫర్ ప్రైవేట్ ఓన్లీ. అయితే ఇక్కడ నేనేం చేశాను? ప్రైవేట్ రిపాజిటరీని తయారు చేశాను యూజర్ నేమ్ పాస్వర్డ్ అని క్రెడెన్షియల్స్ ఉపయోగించి. సో రియల్ గా మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, చూడండి ఇక్కడ ఉన్న మీరు, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మీరు, ఇక్కడ ఇక్కడ ఉన్న మీరు చూడండి ఇక్కడ ఎలా ఉంటారు మీరు. మీరు ఏం చేశారు? ఎస్ ఫ్రెండ్స్, సింపుల్ గా స్ట్రైట్ అవే ఎస్, దిస్ ఇస్ వాట్ యువర్ ల్యాప్టాప్. సో మీ ల్యాప్టాప్ నుంచి సర్వర్ కనెక్ట్ అవుతారు. దిస్ ఇస్ యువర్ సర్వర్. గుడ్, సర్వర్ కనెక్ట్ అయ్యి మీరు ఏం చేస్తున్నారు? ఎస్, రైటింగ్ సమ్ కోడ్. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఫస్ట్ స్టెప్. దట్ మీన్స్ ఆఫ్టర్వర్డ్స్ రైటింగ్ సమ్ కోడ్ ఇన్సైడ్ దిస్. దిస్ ఇస్ యువర్ సర్వర్. గుడ్, దిస్ ఇస్ యువర్ లోకల్ మిషన్ ఆర్ సర్వర్. ఓకే, సో ఇక్కడ మీరు గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, యాజ్ వెల్ యాజ్ క్రియేట్ సమ్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ సర్వర్. గుడ్, ఆఫ్టర్వర్డ్స్ మనకి గిట్ సాఫ్ట్వేర్ ఉపయోగించిన తర్వాత మనకి గిట్ యాడ్, గిట్ కమిట్ తెలుసు. మనకి ఇవన్నీ ఏం తెలుసు? మనకి గిట్ యాడ్ తెలుసు. ఓకే, గిట్ యాడ్ తెలుసు. ఓకే, గిట్ గిట్ కమిట్ తెలుసు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? గిట్ పుష్, గిట్ పియుఎస్ఎస్ పుష్. ఎప్పుడైతే మీరు గిట్ పుష్ అని చెప్పారో ఎస్, ఇక్కడ ఎర్రర్ వస్తుంది మీకు. ఎందుకు బాబు? మీ మిషన్ కి ఇక్కడ కనెక్షన్ లేదమ్మా అని చెప్పేసి వస్తుంది, ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఆ ఎర్రర్ నువ్వు రెక్టిఫై చేయాలంటే యూ మస్ట్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ బిట్వీన్ దిస్ గిట్ హబ్ యాజ్ వెల్ యాజ్ గిట్. ఇక్కడ ఈ సర్వర్ లో ఉన్న గిట్ హబ్ కి మనం కనెక్షన్ అనేది ఏర్పాటు చేయాలి. జనరల్ ప్రొసీజర్. గిట్ హబ్ ఇక్కడ ఉంది, గిట్ ఇక్కడ ఉంది. ఎస్, దీని మధ్య కనెక్షన్ ఏర్పాటు చేయాలి. అంటే ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పాటు చేయాలంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది గిట్ గిట్ రిపో. అవునా? గిట్ రిపో. దీన్నే మనం ఏమంటాం? రిమోట్ రిపో అంటాం, రిమోట్ రిపోజిటరీ. ఎస్, ఇక్కడ గిట్ హబ్ రిపోజిటరీ ఆర్ రిమోట్ రిపోజిటరీ, గిట్ హబ్ రిపోజిటరీ ఆర్ రిమోట్ రిపోజిటరీ అని మనం పిలుస్తాం. ఓకే, సో ద ఫైనల్ కోడ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ గిట్ హబ్ రిపో. ఫైనల్ కోడ్. ఏం సార్, మా లోకల్ మిషన్ లో ఫైనల్ కోడ్ ఉండదా ఏంటి? మీ లోకల్ మిషన్ లో కూడా ఫైనల్ కోడ్ ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ ఈ సర్వర్ లో కూడా ఫైనల్ కోడ్ ఉంటుంది. ఆ ఫైనల్ కోడ్ ఉండే ప్రదేశాన్నే ఎస్ ఫ్రెండ్స్ గిట్ రిపో అంటాం, గిట్ రిపో.
దాన్ని ఇంకో భాషలో లోకల్ రిపో అంటాం. లోకల్ రిపో అంటే నీ లోకల్ రిపోలో ఫైనల్ కోడ్ ఉంటుంది, మరి గిట్ హబ్ లో కూడా ఫైనల్ కోడ్ ఉంటుంది. అంటే రెండు ప్లేసుల్లో ఉంటాయా ఏంది? రెండు ప్లేసుల్లో మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకు? ఒక ప్లేస్ లో మిస్ అయితే ఇంకో ప్లేస్ లో ఉంటుందని. కాబట్టి మనకి రెండు ప్లేసుల్లో గిట్ రిపో అండ్ లోకల్ రిపో. లోకల్ రిపాజిటరీలో కోడ్ ఉంటుంది, ఓకే, ఫైనల్ కోడే. మరి గిట్ హబ్ రిపాజిటరీలో కూడా ఫైనల్ కోడ్ ఉంటుంది, ఎస్. ఎక్కడ? అది రిమోట్ రిపాజిటరీ. అది దాన్ని ఇంకో భాషలో మనం ప్రైవేట్ రిపాజిటరీ అని పిలుస్తాం. ప్రైవేట్ రిపో అని పిలుస్తాం. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇక్కడ మీరు చూడండి, ఈ గిట్ హబ్ రిపాజిటరీ ఏదైతే ఉందో దాని లొకేషన్ తీసుకుంటాం మనం. లొకేషన్, గిట్ హబ్ రిపాజిటరీ లొకేషన్. సో ఆ గిట్ హబ్ రిపాజిటరీ లొకేషన్ తీసుకొని మనం ఏం చేస్తాం, ఈ సర్వర్ దగ్గరికి వస్తాం. అంటే ఇక్కడ ఉన్న లొకేషన్ కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? గో టు గిట్ హబ్ రిపాజిటరీ, కాపీ దిస్ లొకేషన్. లొకేషన్ ఎలా కాపీ చేయాలో ఏంటి సార్, అది నేను చూపిస్తాను. ఓకే, కాపీ దిస్ లొకేషన్ అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ సర్వర్. దిస్ ఇస్ వాట్ లైనెక్స్ మిషన్. దిస్ ఇస్ లైనెక్స్ మిషన్. ఈ లైనెక్స్ మిషన్ లో గిట్ అనే కమాండ్స్ ఉపయోగిస్తాం. గిట్ కమాండ్స్ ఉపయోగిస్తాం ఈ లైనెక్స్ మిషన్. సో ఎలాగ ఉపయోగిస్తాం? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం రాస్తాం ఏమని, గిట్ రిమోట్. ఆల్రెడీ తెలుసు మనకి గిట్ రిమోట్. ఎస్ ఫ్రెండ్స్, యాడ్. సో ఈ లొకేషన్ మొత్తాన్ని మనం అలియాస్ నేమ్ గా తీసుకుని స్పెసిఫై చేస్తాం. అలియాస్ నేమ్స్ యాడ్ చేస్తాం. అదేంటి, దాని పేరు ఆరిజిన్ తీసుకుంటాం. ఎస్, ఆరిజిన్ తీసుకుని లొకేషన్ ఏంటి, లొకేషన్. ఓకే, లొకేషన్. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో దీన్ని చూస్తాం అనుకోండి. ఇది చేసేసాం. అప్పుడు ఏమైంది? ఎస్ ఫ్రెండ్స్, అక్కడ మీకు గిట్ హబ్ కి మధ్యలో కనెక్టివిటీ ఏర్పడింది బికాస్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్, there will be a connection established between this Git and GitHub repository. Yes, this is what actually happening. Okay, బాగుంది. కనెక్షన్ ఏర్పడిన తరువాత ఇక్కడ ఉన్న ఈ కోడ్ ని గిట్ హబ్ లోకి మీరు పుష్ చేయొచ్చు. యాక్చువల్ గా కనెక్షన్ ఏర్పడిన తర్వాత గిట్ హబ్ లోకి మీరు పుష్ చేయగలరు. ఎస్, సింపుల్ గా పుష్ చేస్తారు. మీరు గిట్ హబ్ లోకి మీరు పుష్ చేస్తారు. అయితే మీరు ఎప్పుడైతే ఎస్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే గిట్ హబ్ లోకి పుష్ చేస్తారో, ఆ పుష్ చేయడానికి మనం ఏం వాడతాం? ఎస్, గిట్ అని రాసి పుష్ అని రాస్తాం. ఎస్, -u అప్లోడ్. ఎస్, గిట్ పుష్ అప్లోడ్. ఓకే, అయిపోయింది అనుకోండి. సో ఎప్పుడైతే మీరు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేసి కిందకు వచ్చారో, ఎస్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ యూజర్ నేమ్. వాట్ ఈస్ యూజర్ నేమ్ ఫర్ యువర్ గిట్ హబ్ రిపాజిటరీ అని అడిగింది. అది అంటే మీ గిట్ హబ్ రిపాజిటరీ, మీరు కనెక్ట్ అవ్వాలనుకున్న గిట్ హబ్ రిపాజిటరీ యొక్క యూజర్ నేమ్ ఏంటి అని అడిగింది. యూజర్ నేమ్ మనం ఇస్తాం. ఓకే, యూజర్ నేమ్ ఏంటి? మనం ఏదైతే ఇచ్చామో అది ఇచ్చేసాం అనుకుందాం. యూజర్ నేమ్ మనం ఏదైతే ఇచ్చామో అది ఇచ్చామనుకున్నాం. ఓకే, మరి పాస్వర్డ్ ఏంటి? ఎస్, పాస్వర్డ్. అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే ఇప్పుడు చాలా మంది తెలియక ఏమంటారంటే, ఏదైతే మనం క్రియేషన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అవి ఇచ్చామో, ఎస్, అవి ఇచ్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. నో, అవి ఇవ్వకూడదు యాక్చువల్గా. మరి ఏమి ఇవ్వాలి? ఇంకా అవి ఇస్తే వాడే లాగిన్ అవుతాడు. వాడికి అన్నీ తెలుసు కదా, వాడే అవతల వ్యక్తి లాగిన్ అవుతాడు మీ గిట్ హబ్ రిపాజిటరీలోకి. అంటే ఇక వాడు ఓనర్ అయిపోతాడు కదా, అంతే కదా. ఇప్పుడు ఓనర్ అంటే ఏంది అని అంటే, చూడండి, జనరల్ గా మీరు జీమెయిల్ అకౌంట్ తయారు చేసుకున్నారు. చాలా సూక్ష్మమైన విషయం ఇది. జీమెయిల్ అకౌంట్ తయారు చేసుకున్నారు. జీమెయిల్ అకౌంట్ తయారు చేసుకున్న తర్వాత ఇదిగో జీమెయిల్ కి యూజర్ నేమ్ ఐడి ఉంటుంది కదా, జీమెయిల్ ఐడి. ఎస్, సంథింగ్ కాల్డ్ kk@1 gmail.com. ఓకే, పాస్వర్డ్ వచ్చి kk123 అని ఇచ్చాం. kk@gmail.com, kk123. సో నా యూజర్ ఐడి, నా పాస్వర్డ్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చాను అనుకోండి, సప్లై చేశాను అనుకోండి. మీరు ఏం చేస్తారు? స్ట్రైట్ అవే నా జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఏదైనా చేయగలరు. అలాగే గిట్హబ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు ఇస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు. ఎస్, ఓకే. అంటే మీరు ఎప్పుడైనా కోడ్ పుష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ అడిగిద్ది యూజర్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి చెప్పండి అని అడిగిద్ది. మరి అలా చెప్పాలి అన్నప్పుడు ఈ వ్యక్తి గిట్హబ్ అనే రిపాజిటరీలో యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఇచ్చేస్తే ఇది ఒక ప్రాబ్లం. ఎందుకు? అకౌంట్లోకి సరాసరి మీరే లాగిన్ అవుతారు కదా, అకౌంట్లోకి సరాసరి మీరే లాగిన్ అవుతారు. మరి ఇది కొంచెం
సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు వస్తాయి దీనికి. ఇలా చేయకూడదు యాక్చువల్గా. మరి రియల్ టైంలో ఇలా చేస్తారా? ఇలా చేయరు. మరి ఎలా చేస్తారు రియల్ టైంలో? ఎస్, రియల్ టైంలో ఎలా చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. రియల్ టైంలో ఎలా చేస్తారనంటే సింపుల్ గా చూడండి. మనం వీడికి పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు యూజర్ నేమ్ ఇస్తే నో ప్రాబ్లం. పాస్వర్డ్ ఇవ్వాలంటే ఏం చేస్తామంటే ఆ పాస్వర్డ్ అనేది మనమే జనరేట్ చేస్తాం. పాస్వర్డ్ అనేది మనం జనరేట్ చేసి మనం జనరేట్ చేసిన పాస్వర్డ్ మాత్రమే అక్కడ ఇస్తాం. అప్పుడు ఆ పాస్వర్డ్ అతను ఉపయోగించుకొని ఈ కోడ్ ని పుష్ చేయగలడు. ఎక్కడికి? గిట్హబ్ రిపాజిటరీలోకి. అంటే ఒరిజినల్ గా మనం లాగిన్ అయ్యే పాస్వర్డ్ ని ఇవ్వమా? ఇవ్వం. ఒరిజినల్ గా మనం లాగిన్ అయ్యే పాస్వర్డ్ ఎక్కడ మనం ఇవ్వం. మరి ఏం పాస్వర్డ్ ఇస్తాం? ఎస్, వి క్రియేట్ సపరేట్ పాస్వర్డ్ ఫర్ దిస్. దాన్నే మనం ఏమంటాం అంటే యాక్సెస్ టోకెన్ అంటాం. వాట్ ఇస్ దిస్? ఈ పాస్వర్డ్ అనే దాన్ని మనం ఏమంటాం? యాక్సెస్ టోకెన్. ఎస్, యాక్సెస్ టోకెన్ అని పిలుస్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తాను యాక్సెస్ టోకెన్ అంటే? అర్థమైందా? యాక్సెస్ టోకెన్ అంటే ఏం చేస్తానంటే సింపుల్ గా, ఎస్ ఫ్రెండ్స్, సో ఇది నా గిట్ హబ్ కదా. ఎస్, ఈ గిట్ హబ్ లో నేను యాక్చువల్ గా ఒక యాక్సెస్ టోకెన్ తయారు చేస్తా. ఎస్, యాక్సెస్ టోకెన్ తయారు చేస్తా. తయారైంది. అర్థమైందా? తయారైన తర్వాత ఇది గిట్ హబ్. యాక్చువల్ గా ఇది గిట్ హబ్. ఎస్, ఇక్కడ ఉన్నాడు. ఎస్, డెవలపర్ ఇక్కడ ఉన్నాడు. ఎస్, ఇక్కడ ఉన్నాడు. సో ఈ వ్యక్తికి నేను ఏం చేస్తాను? ఈ యాక్సెస్ టోకెన్ సప్లై చేసేస్తా. అరే బాస్, ప్లీజ్ టేక్ దిస్ యాక్సెస్ టోకెన్ అంట. ఎస్, అంతే. అప్పుడు యాక్సెస్ టోకెన్ వీడి దగ్గర ఉంటుంది యాక్చువల్ గా. ఈ యాక్సెస్ టోకెన్ అనేది ఒకసారి మనం జనరేట్ చేయాలి. అక్కడ గిట్ హబ్ లో హౌ టు హౌ టు జనరేట్ యాక్సెస్ టోకెన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాక్సెస్ టోకెన్ లేకపోతే మీరు గిట్ హబ్ రిపాజిటరీలోకి కోడ్ పుష్ చేయలేరు యాక్చువల్ గా. అర్థమైందా? కోడ్ పుష్ చేయలేరు యాక్చువల్ గా. సో అప్పుడు మనకి ఇక్కడ వాడి ఏం చేస్తాడు? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ జనరల్ గా ఇదిగోండి, ఇక్కడ ఏదైతే యాక్సెస్ టోకెన్ ఉందో ఆ టోకెన్ తీసుకున్న వీడు పుష్ చేయాలి కదా. అప్పుడు ఒకటి రాస్తాడు, ఏమని? గిట్ పుష్ ఓకే -u రాసిన వెంటనే వాడిని ఏం అడిగింది అంటే, ఎస్ ఫ్రెండ్స్ ఓకే, యూజర్ నేమ్ ఏంటి అని అడిగింది. యూజర్ నేమ్ సంథింగ్ KK156 సంథింగ్ 711. ఓకే, పాస్వర్డ్ అడిగింది. ఎస్, ఈ పాస్వర్డ్ అనే ప్లేస్ లో నేను ఇప్పుడు జనరేట్ చేసిన యాక్సెస్ కీ ఉందే, దానిని నీకు సప్లై చేశాను కదా. అది నీ డెస్క్టాప్ మీద సేవ్ చేసుకో, లేకపోతే ఎక్కడైనా సేవ్ చేసుకో. దానిని మాత్రమే ఇక్కడ పేస్ట్ చేయాలి. అంటే ఇది లైనెక్స్ మిషన్ కదా. అంటే ఇక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలంటే కూడా లైనెక్స్ మిషన్ లో, లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో పేస్ట్ చేయటానికి జస్ట్ రైట్ క్లిక్ అంతే. రైట్ క్లిక్ అనేది మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు కాపీ చేసిన యాక్సెస్ కి ఇక్కడ పేస్ట్ అవుతుంది అంతే. పొరపాటులో మీకు తెలియక 2 సార్లు రైట్ క్లిక్ నొక్కారా, వర్కౌట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. అందుకని పాస్వర్డ్ అనేది ఒకే ఒకసారి, అంటే పాస్వర్డ్ అంటే యాక్సెస్ కీ టోకెన్, యాక్సెస్ టోకెన్ ఆర్ యాక్సెస్ కీ అనేది మీరు ఒకే ఒక్కసారి జస్ట్ ఇక్కడ, అంటే యాక్చువల్గా మీ లోకల్ మిషన్ లో, అంటే మీ ల్యాప్టాప్ లో డెస్క్టాప్ మీద ఎక్కడో ఇక్కడ పెట్టుకోండి, గిట్ హబ్ యాక్సెస్ టోకెన్ అని, యాక్సెస్ కీ అని ఒక ఫైల్, ఏది టెక్స్ట్ ఫైల్. ఆ ఫైల్లో ఇక్కడ యాక్సెస్ కీ టోకెన్ ఒకటి ఇచ్చారు కదా, ఆ టోకెన్ ఇక్కడ కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సరే గిట్ హబ్ లోకి ఎస్ పుష్ చేయాలంటే, కోడ్ ని పుష్ చేయాలంటే, వెన్ ఎవర్ యూ వాంట్ టు పుష్ ద కోడ్ ఇన్ టు గిట్ హబ్ రిపాజిటరీ, జస్ట్ యూజ్ దిస్ యాక్సెస్ కీ. దట్స్ ఇట్. ఆ యాక్సెస్ కీని ఎస్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయి. ఎప్పుడు కోడ్ పుష్ చేసేటప్పుడు నిన్ను అడిగింది పాస్వర్డ్ అని, ఆ పాస్వర్డ్ దానికి రైట్ క్లిక్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ అంతే. రైట్ క్లిక్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే అయితే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు రైట్ క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ అక్కడ పేస్ట్ కనపడదు. పాస్వర్డ్ కదా అది, యాక్సెస్ కీ కదా, కనిపించదు మీకు. అందువల్ల మీరు డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. పాస్వర్డ్ అనేది కనపడిద్ది, మీరేమో రైట్ క్లిక్ ప్లస్ చేస్తారు. రైట్ క్లిక్ ప్లస్ చేసిన వెంటనే పాస్వర్డ్ అనేది అక్షరాల రూపంలో కనపడదు కాబట్టి అప్పుడు ఏం జరిగింది? ఎస్, కనపడదు కాబట్టి మీకు అర్థం కాక రెండోసారి నొక్కితే ఎర్రర్ వచ్చింది. అందుకని ఫస్ట్ టైం ప్రెస్ చేయాలి అంతే. ఇది స్టోరీ. అంటే సార్ యాక్సెస్ కీ అనేది జనరేట్ చేయడానికి స్టెప్స్ ఏమున్నాయి? ఇది ఇంపార్టెంటా? వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాక్సెస్ టోకెన్ లేకపోతే నువ్వు ఇక్కడ అవ్వు. అంటే
గిట్హబ్ అనే అకౌంట్ పాస్వర్డ్ నీకు ఎవరు ఇవ్వరు. ఎస్, నో బడీ విల్ గివ్ యూ దేర్ గిట్హబ్ అకౌంట్ రిపాజిటరీ పాస్వర్డ్. మరి ఏమి ఇస్తారు? యాక్సెస్ కీ ఇస్తారు. యాక్సెస్ కీ, యాక్సెస్ కీ. సో యాక్సెస్ కీని ఎలా జనరేట్ చేయాలి? ఎక్కడ? గిట్హబ్ లో. ఎస్ ఫ్రెండ్స్, యాక్సెస్ కీ ఎలా జనరేట్ చేయాలంటే జస్ట్ దానికి స్టెప్స్ ఉన్నాయి. ఎలాగా స్టెప్స్ చూడండి. స్టెప్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఎలా సార్? హౌ టు, ఎస్, హౌ టు జనరేట్, హౌ టు జనరేట్ యాక్సెస్ టోకెన్స్. టోకెన్, యాక్సెస్ టోకెన్ ఆర్ మీ భాషలో యాక్సెస్ కీ, ఏదో ఒకటి. యాక్సెస్ కీ ఆర్ యాక్సెస్ టోకెన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కొంతమంది యాక్సెస్ కీ అని పిలుస్తారు, కొంతమంది యాక్సెస్ టోకెన్ అని పిలుస్తారు. దేనికి యాక్సెస్ చేసుకోవడానికి? యాక్సెస్ కీ టు యాక్సెస్ గిట్హబ్, ఆర్ మీరు కావాలంటే టు పుష్ ద కోడ్ ఇంటూ గిట్హబ్ రిపో. ఇలా మనం, ఆర్ పుష్ ద కోడ్ ఇన్సైడ్ ద గిట్హబ్ రిపో ఇంటూ గిట్హబ్ రిపో. మీరు ఎట్లాగైనా అంటే మీరు ఎప్పుడైనా సరే ఇలా మనం మాట్లాడాలి. హౌ టు జనరేట్ యాక్సెస్ కీ. అసలు అది కాకపోతే ఎస్, ఇక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగే విధానం నేను చెప్తున్నాను అనమాట, ఇక్కడ ఇంటర్వ్యూలో. సో వాట్ ఈస్ యాక్సెస్ కీ, యాక్సెస్ టోకెన్, ఏసీసీఎస్, యాక్సెస్ టోకెన్ ఇన్ గిట్హబ్ అంటాడు వాడు. స్ట్రైట్ ఇది క్వశ్చన్ వేస్తాడు. అంటే సింపుల్ గా లేమన్ వాట్ ఈస్ యాక్సెస్ టోకెన్ ఇన్ గిట్హబ్ అంటాడు వాడు. ఓకే, దీనికి ఆన్సర్ ఎట్లా చెప్పాలి? ఎస్, సో యాక్సెస్ token is a key. Yes, as a key is a key in GitHub. Okay, బాగున్నట్లు చెప్పి. So access token is a key in GitHub. Okay, it's like a password. It's like a password. అట్లా కూడా చెప్పచ్చు. It's like a password. Layman language లో రాస్తాను. It's like a password. So whenever we want to, yes, whenever we want to push the code into a particular GitHub repo, whenever you want to push the code into a particular GitHub repository, yes, it requires. That's it. That means what? It requires అంటే ఏంది? Access token is required. That's it. అది చెప్పాలి. యాక్సెస్ టోకెన్ అక్కడ అవసరం అవుతుంది. అదేగా యాక్సెస్ టోకెన్ అవసరం అవుతుంది. ఇంకే వాడికి అర్థమైంది, ఓహో యాక్సెస్ టోకెన్ అంటే వీడికి తెలుసు అని. సో అప్పుడు మనం రాస్తాం with the help of this access token, yes, access token, we can push the code into GitHub repository. Repository అంటే repo, GitHub repository. ఇది స్టోరీ. ఈ వర్డ్ చెప్పాలి. ఇది ఇలాగా. మరి ఇది అంటే మీరు రియల్ గా ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్ క్లైమ్ చేస్తున్నా, వర్క్ చేస్తున్నా సరే ముందు ఇది చెప్పాలి, ప్రాసెస్ చెప్పాలి. వాడు అడుగుతాడు కాబట్టి. గుడ్, బాగుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏమో వాట్ ఈస్ యాక్సెస్ టోకెన్ ఇన్ గిట్హబ్ అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ గుడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండో క్వశ్చన్ ఏంటంటే హౌ టు జనరేట్ ఆర్ హౌ టు క్రియేట్ యాక్సెస్ టోకెన్. ఇది స్టోరీ. హౌ టు జనరేట్ ఆర్ హౌ టు క్రియేట్ యాక్సెస్ టోకెన్. ఎలా జనరేట్ చేస్తారు, అసలు ఎలా క్రియేషన్ చేస్తారు యాక్సెస్, ఏది యాక్సెస్ టోకెన్ ఎలా చేస్తారు? హౌ టు జనరేట్ ఆర్ హౌ టు క్రియేట్ యాక్సెస్ టోకెన్. సో దీనికి ఏంటి ఆన్సర్? స్టెప్స్ మీకు తెలుసా అని అడుగుతాడు. ఎస్, చాలా సందర్భాలు ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఎలాగా అంటే ఏం లేదు, సింపుల్. స్టెప్ వన్ ఎస్, లాగిన్. ఎస్, లాగిన్ గిట్హబ్ రిపో, లాగిన్ అవ్వండి. ఎస్, స్టెప్ 2 లాగిన్ అయిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ద రైట్ కార్నర్ దేర్ విల్ బి ఏ ప్రొఫైల్. ఎస్ ఫ్రెండ్స్, రైట్ కార్నర్ ప్రొఫైల్ అంటే go to profile. Yes friends, go to profile, right corner. Yes, corner, your GitHub
ప్రొఫైల్. ఓకే. స్టెప్ 3 ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి సార్? ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే క్లిక్ ఆన్ సెట్టింగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. తర్వాత ఏం చేయాలి సార్? మీరు సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత బిట్ స్క్రోల్ డౌన్, అంటే కొంచెం స్క్రోల్ చేసుకోండి. అంటే ఎక్కడికి? స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్. ఓకే. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో మీరు ఎస్ ఫ్రెండ్స్ స్క్రోల్ డౌన్ చేస్తే స్టెప్ 4లో మీకు ఏం కనిపిస్తుంది అంటే చూడండి, స్టెప్ 4లో మీకు డెవలపర్ సెట్టింగ్స్ అని కనపడతాయి. డెవలపర్ సెట్టింగ్స్ అని కనపడతాయి. ఎక్కడ? ఇదంతా గిట్ హబ్బే, మన సర్వర్ కాదు, గిట్ హబ్ లో మనం చేస్తున్నాం. ఇదంతా గిట్ హబ్. ఇన్సైడ్ గిట్ హబ్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రాసెస్. అంటే అందుకే కదా లాగిన్ గిట్ హబ్ రిపాజిటరీ అని, లాగిన్ యువర్ గిట్ హబ్ అకౌంట్ అని చెప్పాలి. లేకపోతే గిట్ రిపాజిటరీ అకౌంట్, గిట్ హబ్ అకౌంట్. డెవలపర్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. స్టెప్ 5 సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత అర్థమైందా? సెట్టింగ్స్కి వెళ్తారు మీరు. ఓకే. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఏం కనిపిస్తారు మనకంటే పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ కనిపిస్తుంది. పర్సనల్ యాక్సెస్ టోకెన్ కనిపిస్తుంది. దీనిలో మనం దేన్ని సెలెక్ట్ చేయాలంటే ఎస్ ఫ్రెండ్స్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మనం ఏ టోకెన్ ని యాక్సెప్ట్ చేయాలి, మనం ఏ టోకెన్ తీసుకోవాలంటే ఎస్ ఫ్రెండ్స్ దాంట్లో క్లాసిక్ టోకెన్ తీసుకోవాలి. ఏదైతే టోకెన్ క్లాసిక్ అని, టోకెన్ క్లాసిక్ మోడల్ టోకెన్ క్లాసిక్ తీసుకోవాలి. మీరు వేరే తీసుకోకూడదు. ఎస్. ఎందుకు తీసుకోకూడదు నేను చెప్తా. టోకెన్ క్లాసిక్. ఎస్. అప్పుడు జస్ట్ మీరు క్లిక్ ఆన్ ఎస్ ఫ్రెండ్స్ క్లిక్ ఆన్ టోకెన్ క్లాసిక్ క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మిమ్మల్ని అడిగితే ఏమని జనరేట్ టోకెన్ సిట్ అనేది ఇప్పుడు జనరేట్ టోకెన్ అంటే ఇది మీరు చేయాల్సింది. డెవలపర్ సెట్టింగ్స్కి వెళ్ళాలి, పర్సనల్ యాక్సెస్ టోకెన్కి వెళ్ళాలి. ఆ టోకెన్ లో మనకి టోకెన్ క్లాసిక్ అని ఉంటుంది. క్లాసిక్. సో క్లిక్ ఆన్ ద టోకెన్ క్లాసిక్ అండ్ జనరేట్ టోకెన్ యాక్సెస్ టోకెన్. ఎస్. అప్పుడు ఈ జనరేట్ అనేది మనం చేయగలం. ఎస్, దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్. సో జనరేట్ చేసిన తర్వాత ఎస్ కాపీ ద టోకెన్ ఇమీడియట్లీ. ఎందుకంటే అది నీకు తర్వాత కనిపించదు. ఒకసారి వన్ టైం, ఆఫ్టర్ వర్డ్స్ దే విల్ నాట్ షో యూ. అది అక్కడ ప్రాబ్లం. సో కాపీ ద టోకెన్ ఇమీడియట్లీ. అనిపించదా సార్? ఇక కనపడదు నీకు అది. ఈ టోకెన్ ఒక్కసారి జనరేట్ అయిన తర్వాత నువ్వు కాపీ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ చూసుకుంటే అది కనపడదు. ఇక నథింగ్. హైడ్ అయి ఉంటుంది, కనపడదు. ఒక్కసారి కాపీ ద టోకెన్ ఇమీడియట్లీ. ఎస్ ఫ్రెండ్స్. ఎస్. సో స్టెప్ 7 ఏం చేస్తారు? ఫార్వర్డ్ దిస్ టోకెన్ టు కన్సర్న్ ఎస్ ఫ్రెండ్స్ డెవలపర్ ఆర్ టెస్ట్ ఇంజనీర్ ఆర్ సంథింగ్, ఎవరైనా సరే కన్సర్న్ టీమ్ అన్నట్టు. దట్స్ ఇట్. కన్సర్న్ టీమ్, దట్స్ ఇట్. అయిపోయింది. ఓవర్. ఇది యాక్సెస్ కీ. ఈ కీ అనేది జనరేట్ చేస్తే అప్పుడు ఆ కీ మనం వాడికి ఇవ్వాలి. అప్పుడు ఇస్తే ఎస్ ఫ్రెండ్స్ అతను తన కోడ్ని ఇక్కడ పుష్ చేయగలడు, అదర్వైజ్ చేయలేడు. ఇది యాక్సెస్ టోకెన్ ని. చాలా మందికి ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాక్సెస్ టోకెన్ నేను చాలా చక్కగా దీన్ని మీకు క్రియేషన్ చేసి చూపిస్తాను ఇప్పుడే. అంటే ఇదే సార్, ఇదే గిట్ హబ్ లోకి. ఎస్. స్టెప్ 1 స్టెప్ 2 ఇప్పుడు మనం చూద్దాం. ఎస్. చూసి యాక్సెస్ టోకెన్ కూడా మనం తయారు చేద్దాం. అర్థమైందా? అక్కడ వచ్చేసరికి యాక్సెస్ టోకెన్ అక్కడ ఇచ్చేసి అక్కడి నుంచి పుష్ చేయడం మనం మొదలు పెడతాం. ఎస్. ఇక్కడ మిషన్ లో. ఎస్. సో యాక్సెస్ టోకెన్ ఉండాలంటే ఎస్ ఫ్రెండ్స్. సో జనరల్ గా మీకు సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఎస్ ఫ్రెండ్స్ గిట్ హబ్ లోకి వెళ్ళాలి. గిట్ హబ్. దట్స్ ఇట్. అంతే. సో సైన్ ఇన్. దట్స్ ఇట్. చూసారా? సైన్ ఇన్. సో ఇప్పుడు మనం సైన్ ఇన్. ఇప్పుడు మీరు సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్. సో శేఖర్ తయారు చేసావా గిట్ హబ్ అకౌంట్?
ఎస్ సార్. చేసావా? చేశాను సార్. ఫయాజ్ ఫయాజ్ అని చేయలేదా? మర్చిపోయా. ఫయాజ్ ది సార్ అకౌంట్ చేశాను యాడ్ కదా చేసాను అనుకుంటా. ఆ? నిన్ననే ఆ? ఎస్ సార్ నిన్ననే చేశాం కదా సార్. నిన్న మీరే మరేంటి చేశారు కదా నువ్వు సార్. పాస్వర్డ్ అడగలేదు నన్ను? ఆ? అది ఓపెన్ చేయలేదు సార్. ఇక్కడ పంపిస్తారనుకున్నావా? నిన్న పవర్ ఆ? కట్ ఉండే వర్షం పడి. ఆహా, పంపిస్తారులే అనుకున్నావా? వర్షం పడి పవర్ కట్ ఉంది సార్. అవునా? వర్షం లేదు సార్, పడిందా? అలా ఏం లేదు. అయ్యయ్యో. ఆహాహా. వర్షం ఎస్ పడింది. సార్, ఓకే ఎస్ ఓకే. సార్. పాస్వర్డ్ ఏం పెట్టానంటావు? ఆ? నాది యూజ్ చేస్తారా సార్? సరే సరే ఏదో చూద్దాం. సరే ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే వచ్చేస్తలే పయాస్ నీది. ఏం కాదు. సరే శేఖర్. ఓకే సార్. ఎస్ సార్. శేఖర్ నీ చెప్పు శేఖర్. పియుపిపి పియు పియు పిపి ఎల్ఏ ఏఎల్ఏ ఎస్హెచ్ఈ ఈ కేఏఆర్ వాళ్ళ శేఖర్. @gmail.com. పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ జే జే స్మాల్ అన్ని తర్వాత జేఏ జేఏ కేఏ జేఏ కేఏ కే కే జేఏ కేఏ ఆర్ఏఎం ఆర్ఐఎం ఆర్ఏఎం. ఆర్ఏఎం. ఓకే ఓకే. ఓకే. @9676. చాలా పాస్వర్డ్ పెట్టా. 9676. సరే ఏదో క్యాపిటల్ ఒకటి జే. మళ్ళీ ఫర్గెట్. జే వచ్చి క్యాపిటల్ పెట్టిరు కదా సార్. అవునా? జే క్యాపిటలా? ఫస్ట్ జేనా? ఫస్ట్ జే సార్. ఓకే అయితేంటావా? పాస్వర్డ్ కొంచెం డిఫికల్ట్గా ఉందబ్బా. క్యాపిటల్ జే క్యాపిటల్ జే. ఓకే. తర్వాత అన్ని స్మాల్ సార్, అన్ని స్మాల్. జేఏ తర్వాత ఏ ఏ కేఏ ఏ ఆర్ఏ ఆర్ఏ ఎం @9676. సరే పాస్వర్డ్ చేంజ్ చేసుకో దీని తర్వాత. సరే. ఓకే కోడ్ వచ్చిందిగా మెయిల్ కా? 8కి. ఓకే సార్. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇదంతా కూడా చాలా సున్నితంగా చూడండి, అర్థమవుతుంది మీకు. 22 22 67 67 95. ఎక్సలెంట్. 95 సూపర్. ఓకే దిస్ ఇస్ యువర్ గిట్హబ్ అకౌంట్. ఓకే సో ఇక్కడ పబ్లిక్ రిపాజిటరీ తయారు చేయాలంటే ఇక్కడ మీరు క్రియేట్ రిపాజిటరీ ఉంది. ఎస్, క్రియేట్ రిపాజిటరీ తీసుకొని మీరు తయారు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ రిపాజిటరీ నేమ్ ఇస్తారు. ఓకే ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో మనం ప్రాజెక్ట్ కూడా తయారు చేద్దాం. ఎస్, మనం తయారు చేయొచ్చు. ఎక్కడది? పబ్లిక్ రిపాజిటరీ. ప్రైవేట్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. చూసారా, ప్రైవేట్ పబ్లిక్ లో మనం చేద్దాం. ఎక్కడ? ఎస్, రిపాజిటరీ నేమ్. సో జస్ట్ లైక్ ప్రాజెక్ట్ 1. It's like just project 1. Yes, simple, very very simple. Project 1 is available. This is my repository name. Yes, this is a public repository. This is a public repository. How you say sir public repository? Yes, ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, అందువల్ల ఇది పబ్లిక్ రిపాజిటరీ అవుతుంది. సో ప్రైవేట్ రిపాజిటరీ కాదు. ఎస్, రిపాజిటరీ నేమ్ ప్రాజెక్ట్ 1, సింపుల్. సో జస్ట్ క్లిక్ క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేయండి, అంతే. గేమ్ అవుతుంది అవసరం లేదు, అంతే, చాలు, సింపుల్. సో చూసారా? ఎస్, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఇక్కడ రిపాజిటరీ స్టోర్ అవుతుంది. ఎక్కడ ఏమున్నాయో వస్తుంది. ఎక్కడ క్లిక్ చేయాలి సార్? అది ఇక్కడ. ఎక్కడ? అది డాష్ బోర్డ్. ఎస్, డాష్ బోర్డ్. సో జస్ట్ డాష్ బోర్డ్ ఇలా క్లిక్ చేస్తే చాలు, మీ రిపాజిటరీస్ ఏమన్నా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. యాక్చువల్ ఇక్కడ ఏంది? ప్రాజెక్ట్ 1 రిపాజిటరీ ఉంది మీది. దిస్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ రిపాజిటరీ. బాగుంది. ఇప్పుడు నేను అసలు యాక్చువల్ గా ఈ రిపాజిటరీలోకి అవతల ఉన్న వ్యక్తి ఎక్కడ? వేరే సర్వర్ లో ఎక్కడ ఉన్నాడు, వేరే లొకేషన్ ఎక్కడ ఉన్నాడు. అతను కోడ్ పుష్ చేయాలంటే చేయలేడు. ఎందుకు? యాక్చువల్ గా మన యూజర్ నేమ్ చెప్తా కానీ పాస్వర్డ్ చెప్పకూడదు కదా.
అందుకోసం మనం యాక్సెస్ టోకెన్ క్రియేషన్ చేస్తాం. యాక్సెస్ టోకెన్ క్రియేషన్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక మాట చెప్పామని ఇక్కడ ఎస్ ఇది వచ్చేసింది చూసారా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, యాక్సెస్ టోకెన్ క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ లాగిన్ టు గిటహబ్. లాగిన్ అయ్యాను, ఓకే. గో టు ప్రొఫైల్ రైట్ కార్నర్ ఇన్ యువర్ గిటహబ్ అకౌంట్. గో టు ప్రొఫైల్, ఎస్ ఇది యాక్చువల్ చూసారా, ఇది ఈ కార్నర్ ప్రొఫైల్, ఇక్కడికి వెళ్ళాలి మనం. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ క్లిక్ చేయండి, ఇలాగా క్లిక్ చేయండి. ఓకే వచ్చింది, ప్రొఫైల్ వచ్చింది శేఖర్ అని. సో కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తారా గిట్ హబ్ సపోర్ట్ ఉంది, గిట్ హబ్ కమ్యూనిటీ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఈ రెండు అవసరం. మనం ఏంటి సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్ చూసారా, సెట్టింగ్స్కి వెళ్ళాలి. జస్ట్ క్లిక్ ఆన్ సెట్టింగ్స్. ఓకే సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ కింద బిట్ స్క్రోల్ డౌన్, ఎస్ టోటల్గా ఎస్ లాస్ట్ వన్ బిట్ స్క్రోల్, ఎస్ చూసారా డెవలపర్ సెట్టింగ్స్. చూసారా డెవలపర్ సెట్టింగ్స్, ఎస్ యుల్ సీ ది డెవలపర్ సెట్టింగ్స్. గుడ్. సో ఈ డెవలపర్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఎస్ ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేయండి చాలు. డెవలపర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేస్తే చెప్పాను నేను ఏమని, పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ ఉంటాయి. ఎస్ ఆప్షన్ ఇది కొంచెం చూడండి. మరేంటి సార్ కీస్ ఎలా జనరేట్ చేయాలో ఏమీ లేదేంటి, ఎస్ ఏ కీస్ జనరేట్ చేయాలో లేదేంటి మీరు చెప్పారు కదా. తర్వాత క్లాసిక్ అని ఉంటుందని అదని మీరు ఇదేం లేదు, ఎస్ ఎస్ ఉంటుంది. కొంచెం ఎక్స్పాండ్ చేయండి మీకు అర్థమైంది. ఎస్ ఎక్స్పాండ్ దిస్ వన్, then you will see. Just expand this one, then you will see. Just చూసారా టోకెన్స్ అని క్లాసిక్ అని వచ్చేసి, ఎస్ మనం క్లాసిక్ వెళ్తాం అంతే, దట్స్ ఇట్. మనము క్లాసిక్ వెళ్తాము, జస్ట్ క్లాసిక్. క్లిక్ ఆన్ దిస్ క్లాసిక్, జస్ట్ క్లాసిక్ ని క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మీరు క్లాసిక్ ని క్లిక్ చేశారో ఇక్కడ చూసారా ఎస్ జనరేట్ న్యూ టోకెన్ అని కనిపిస్తుంది. వాట్ ఇస్ దిస్, జనరేట్ న్యూ టోకెన్ అని కనిపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వాట్ జనరేట్ న్యూ టోకెన్ అని కనిపిస్తుంది. అంటే టోకెన్ అంటే ఏంది, ఇక్కడ పాస్వర్డ్ ఆర్ పర్సనల్ యాక్సెస్ టోకెన్, ఎస్ టు యాక్సెస్ ద గిట్ హబ్. ఇక్కడ రాసాడు వాడు గిట్ హబ్, ఎస్ ఓకే సార్ బాగుంది. మనకి ఇక్కడ ఇక్కడ నేను ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు. ఎస్ యూ కెన్ జస్ట్ జనరేట్ న్యూ టోకెన్. ఇప్పుడు కూడా ఏంటి క్లాసిక్ బీటా వద్దు, క్లాసిక్ వెళ్ళాలి. ఎస్ ఎందుకు వెళ్ళాలి, బీటాకి ఎందుకు వెళ్ళాలి నేను చెప్తాను, కొంచెం చిన్న పాయింట్. సో ఫర్ జనరల్ యూస్, ఓకే ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్ జస్ట్ ప్రెస్ అయిపోయింది. అయితే ఇది యాక్చువల్ గా మనం దేనికోసం అనేది, పర్పస్ కోసం అనేది యూజ్ చేస్తామని చెప్పాలి. ఓకే ఎస్ కెన్. సో ఇప్పుడు ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం ఎలా అనేది తెలుసుకుంటే ఓకే నో ప్రాబ్లం. అక్కడ నేమ్ ఇస్తాం, ఎస్ టోకెన్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాం. ఓకే తర్వాత ఈ టోకెన్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి అంటే 30 days నా, ఎస్ ఫ్రెండ్స్ 30 days నా, లేకపోతే ఇంకో డేసా మన ఇష్టం, డేస్ 60 days అసలు ఎక్స్పైర్ అవ్వద్దా, ఇలాగా 7 days 30 days 60 days 90 days ఇట్లా. లేదు మనకు కావాల్సిన డేట్స్ పెట్టుకోవాలంటే కస్టమ్స్ లోకి వెళ్ళాలి, కస్టమ్ అలాగా మనం చేయాలి యాక్చువల్గా ఇక్కడ ఇట్లా ఇక్కడ. ఓకేనా ఎక్స్పైరీ డేట్, సరే సార్ బాగుంది. మరి ఈ యాక్సెస్ టోకెన్ ని నేను తయారు చేస్తాను, తయారు చేసిన యాక్సెస్ టోకెన్ ని అవతల వ్యక్తికి ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ గిట్ హబ్ మీద వాడి కంట్రోల్ ఎలా ఉండాలి, ఎస్ ఫుల్ కంట్రోల్ ఇద్దామా పార్షియల్ కంట్రోల్ ఇద్దామా అనేది ఇక్కడ నేను డిసైడ్ చేస్తా. ఎస్ ఇప్పుడే డిసైడ్ చేస్తా. అర్థమైంది అంటే ఏంది, స్కోప్ అంటే ఏంది, ఎస్ ప్రివిలేజెస్ స్కోప్ ప్రివిలేజెస్ ఏదైనా సరే పర్మిషన్స్ అవన్నీ కూడా ఇక్కడ నేను డిసైడ్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎప్పుడు యాక్సెస్ టోకెన్ క్రియేషన్ చేసేటప్పుడే ఆ యాక్సెస్ టోకెన్ అతనికి ఇస్తే అతను ఇప్పుడు నేను చేసిన యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ టోటల్ గా యాక్టివిటీస్ అన్ని అతనికి యాక్సెస్ అవుతాయి, అప్లికేబుల్ అవుతాయి. ఎప్పుడు ఇది అంటే ఇక్కడ ఏంటి ఏమున్నాయి సార్, ఇదిగో రిపాజిటరీ స్టేటస్, ఇదిగో యాక్సెస్ కమిట్ స్టేటస్, ఓకే యాక్సెస్ డిప్లాయ్మెంట్ స్టేటస్, ఓకే ఇవన్నీ ఏంటి యాక్సెస్ పబ్లిక్ రిపాజిటరీ, ఓకే యాక్సెస్ సంథింగ్ అంటే దే కెన్ యాక్సెస్. ఎవరికైతే మనం ఈ యాక్సెస్ కి ఇచ్చామో ఆ యాక్సెస్ కి ఇచ్చిన తర్వాత వాళ్ళు వీటిని యాక్సెస్ చేసుకోగలరు. ఎప్పుడు మీరు టిక్ చేస్తే, టిక్ చేయకపోతే వాడు యాక్సెస్ చేసుకోలేడు. ఎస్ టిక్ చేయకపోతే వాడు యాక్సెస్ చేసుకోలేడు. సో ఇలాగనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ డిలీట్ ప్యాకేజెస్ ఉన్నాయి, డిలీట్ ఇద్దామా వద్దు, డిలీట్ ఇస్తే ఎట్లా ప్రాబ్లం. డిలీట్ ప్యాకేజెస్ ఫ్రమ్ గిట్ హబ్ రిపాజిటరీ రిజిస్ట్రీ, నో డిలీట్ అవసరం లేదు.
Write packages, writing in the sense upload packages to the GitHub package repository. That's it. Download packages from GitHub. అంటే అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ ఇన్ ద సెన్స్ వాట్, పుష్. అంతే కదా, అప్లోడ్ అంటే పుష్. యూ మీన్స్ వాట్, అప్లోడ్. గిట్ పుష్ యూ అప్లోడ్, గిట్ పుష్ యూ అప్లోడ్. ఓకేనా? ఎస్. ఎక్కడికి? ఈ లొకేషన్కి. డిలీట్ ప్యాకేజ్ ఇద్దాం, నో. డిలీట్ ప్యాకేజ్ వద్దు అంటే టిక్ చేసుకోవాలి ఇప్పుడే. తర్వాత అడ్మిన్ అంటే మీకు అడ్మిన్ కు సంబంధించిన ఫుల్ కంట్రోల్ ఆఫ్ వర్క్స్, టీమ్స్, రీడ్, రైట్, ఆర్గనైజ్ ప్రాజెక్ట్స్ ఏదైనా సరే. మరి దీనికి మనం యాక్సెస్ ఇవ్వచ్చు సార్, ఇచ్చేయి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. గుడ్. ఎందుకు? అతను మీ టీంలో ఉన్న వ్యక్తి కదా. మీ టీంలో ఉన్న వ్యక్తికే ఈ కంట్రోల్ నువ్వు ఇవ్వలేకపోతే హౌ కెన్ దే వర్క్ ఇన్ యువర్ టీమ్? నీ టీంలో వాళ్ళు ఎలా పనిచేయాలి? ప్రతిసారి నీకు ఫోన్ చేసి ఆ యాక్సెస్ ఇవ్వు, ఈ యాక్సెస్ ఇవ్వు, టైం యాక్సెసింగ్కి టైం సరిపోద్ది. ఆ తర్వాత ఇదే ప్రాజెక్ట్ లో చాలా మంది పనిచేస్తుంటారు. మరి ఎంతమందికి ఎన్ని సందర్భాల్లో నువ్వు ఇదంతా ఇవ్వాలంటే కష్టం కదా. అందుకని టోటల్ గా ఇచ్చేసి, నో ప్రాబ్లం. డెలిషన్ అనేది లేదు కదా. పైగా అది కంట్రోలింగ్ ఉంటుంది కదా మన దగ్గర. ఎస్. కాబట్టి ఇది ఇచ్చేసాయి. ఓకే. సో ఇక్కడ అడ్మిన్ ప్రైవేట్ కి ఎస్, ఇది కూడా ఇచ్చేసాయి. ఓకే. ఫుల్ కంట్రోల్ ఆఫ్ యూజర్ పబ్లిక్, ఇది కూడా ఇచ్చేసాయి. అడ్మిన్ ఇచ్చేసాయి, నో ప్రాబ్లం. సో అప్డేట్ ఆల్ యూజర్ డేటా, ఎస్. రీడ్ ఆల్ యూజర్ ప్రొఫైల్ డేటా, యాక్సెస్ యూజర్ ఈమెయిల్ అడ్రస్, రీడ్ ఓన్లీ, ఫాలో అండ్ ఫాలో, ఎస్ ఇచ్చేసాయి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. డిలీట్ రిపాజిటరీ ఇస్తావా? వద్దు. డిలీట్ రిపాజిటరీ ఇస్తే ఎట్లా? ప్రాబ్లం. ఎట్లా? ఇవన్నీ ఇచ్చేసేసేసాయి, మొత్తం ఇచ్చేసాయి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. అడ్మిన్ లాగ్, కరెస్పాండెంట్, నో ప్రాబ్లం. అర్థమైందా? టోటల్ ఎవ్రీథింగ్, ఎస్. టోటల్ గా ఇచ్చేసాయి మొత్తం. అసలు అన్ని ఇచ్చేసాయి సార్. ఏం కాదు, డిలీట్ వద్దులే, డిలీట్ వద్దు. ఇవన్నీ మొత్తం ఇచ్చేసి సెట్ చేసేసి అన్ని టోటల్ ఎవ్రీథింగ్. సో ఏదైనా సరే టోటల్ గా మొత్తం ఇచ్చేసాం, అయిపోయింది, డిలీట్ లేకుండా. దాట్స్ ఇట్. సో ఇది మొత్తం సెట్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ జనరేట్ టోకెన్. అప్పుడు జనరేట్ టోకెన్ అయిన తర్వాత అప్పుడు జనరేట్ అయితే ఆ టోకెన్ అవతల వ్యక్తికి ఫార్వర్డ్ చేయాలి. ఎస్. అంటే అవతల వ్యక్తికి డైరెక్ట్ నువ్వే మెయిల్ ఇస్తావా? రియల్ టైంలో ఎట్లా చేస్తాం? నువ్వు మెయిల్ ఇయ్యవు, కన్సర్న్డ్ టీమ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు అవతల వ్యక్తికి సప్లై చేస్తారు. అంతేగాని నీ డ్యూటీ కాదు అది. ఎస్. నీ దగ్గర పిఓసి ఎవరు ఉన్నారు, పిఓసికి నువ్వు ఇస్తావు, నీకు అక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళు కన్సర్న్ వాళ్ళు ఇస్తారు. అని కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఒకలాగా ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఒకలాగా ఉంటాయి. డైరెక్ట్ గా నువ్వే వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. కొన్ని ఆర్గనైజేషన్స్ అలా ఉండదు. యాక్సింగ్ లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. లేయర్స్ ని బట్టి వర్కౌట్ చేయాలి. ఎస్. అలాగే. బట్ ఎనీవే నువ్వు జనరేట్ టోకెన్ అనేది కాన్సెప్ట్ గురించి నువ్వు తెలుసుకున్నావు. ఎస్. ఓకే సార్, ఇదంతా చేసాం, ఇప్పుడు జనరేట్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ జనరేట్ ద టోకెన్ ఈజీలీ. జనరేట్ టోకెన్, ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఓకే. పేరు ఇవ్వాలి కదా, పేరు మర్చిపోయాం, ఏదో చేసి పేరు ఇచ్చేస్తాం. ఓకే. పేరు ఓకే, ఏదో పేరు ఇచ్చేసాం. జనరేట్. ఓకే. చూసారా? ఎస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఆల్రెడీ చూడండి ఇక్కడ ఎస్, ఇది అసలు యాక్చువల్ గా టోకెన్ ఇది అనమాట. యాక్చువల్ గా ఈ టోకెన్ మనం డిలీట్ కూడా చేయొచ్చు, కాపీ కూడా చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్, కాపీ. ఎస్, వీ హ్యావ్ జనరేటెడ్ టోకెన్ అయింది. ఈ టోకెన్ మీరు చూస్తే ఇక్కడ ఇదిగో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చాలు, కాపీ అయిపోద్ది. కాపీడ్. ఈ టోకెన్ కాపీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎస్ ఇదిగోండి, ఇక్కడ కాపీ దిస్, ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది కదా. ఎస్, ఇది యాక్సెస్ టోకెన్. ఎస్, ఈ టోకెన్ జనరేట్ అయింది అంతే. అంటే ఇది ఏం చేశాను, నేను సేవ్ చేసేసాను. Understanding the theory is important. Doing lab is nothing but it's a matter of seconds. But understanding theory is very, very important. Doing lab అనేది it's a matter of 5 minutes, 5 seconds also sometimes. చేస్తే అట్లా థియరీ కరెక్ట్ గా రావాలి. ఓకేనా? గుడ్. సరే సార్, ఓకే, ఇట్లా అయిపోయింది, బాగుంది. ఇప్పుడు సార్ దీని గురించి ఏంటి సార్, ఇది మనకు కనిపించదు తర్వాత అంటున్నారు, నిజమేనా? ఎస్, కనిపించదు. ఇక నీకు ఒకసారి ఓకే, నీకు కావాలంటే వాడే మెసేజ్ ఇచ్చాడు, అదే చదవండి మీరు. ఎస్, యూ కెన్ ఆల్సో రీడ్ దిస్ మెసేజ్ వెరీ ఈజీలీ. ఎస్, ఇక్కడ చూసారా,
మేక్ ష్యూర్ టు కాపీ యువర్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ నౌ. తర్వాత ఏమి ఇచ్చాడు, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఇట్ అగైన్. ఎస్ బాబు, ఇక నీకు ఇది కనిపించదమ్మా, దయచేసి నువ్వు దీన్ని చూసుకో అంటున్నాడు వాడు. ఎస్, కనిపించదు ఇక. అంటే ఎట్లా సార్, ఇంక కనపడదు అంతే. ఎస్, ఓకే సరే. ఇప్పుడు మనం మళ్ళీ రిఫ్రెష్కి వెళ్ళి చూసారా, డాష్ బోర్డ్కి వెళ్తాను నేను. జస్ట్ డాష్ బోర్డ్కి వెళ్ళాను. ఓకే, డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత కనపడదని అంటున్నారు కదా, మళ్ళీ చూపించండి సార్ ఒకసారి చూద్దాం. ఎస్, ప్రొఫైల్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళి, ఎస్ ఫ్రెండ్స్, తర్వాత డెవలపర్ సెట్టింగ్స్కి వెళ్ళి, ఓకే, డెవలపర్ సెట్టింగ్స్కి వెళ్ళి యాక్సెస్ టోకెన్స్కి వెళ్ళి టోకెన్స్ క్లాసిక్స్కి వెళ్ళి చూడండి. బాస్ నథింగ్ బాబు, ఆల్రెడీ అయిపోయిందమ్మా అది పుష్ అనేది టోకెన్కి, ఇక్కడ మాత్రం లేదు. దట్స్ ఇట్, ఇక్కడ మాత్రం లేదు. అది ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ ఇక్కడ మాత్రం లేదు. ఎస్, హౌ షుడ్ ఐ. కాబట్టి నువ్వు ఖచ్చితంగా యూ మస్ట్ కాపీ ఇమీడియట్లీ అని రాసింది, అందుకే కాపీ ద టోకెన్ ఇమీడియట్లీ. ఎస్, ఫార్వర్డ్ దిస్ టోకెన్ టు కన్సర్న్ టీమ్. ఆ టీము అనేది యాక్సెస్ చేసి తీసుకునింది. అప్పుడు పుష్ చేసేటప్పుడు దీన్ని పాస్వర్డ్ లాగా ఉపయోగిస్తారు. అప్పుడు నువ్వు గిట్హబ్ అకౌంట్ లోకి అవతల వ్యక్తి నీ కోడ్ ని పుష్ చేయగలరు. అదర్వైజ్ లేకపోతే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి నీ అకౌంట్ ని సాగొడతాడు, అంతే కదా. ఈ కోడ్ అనేది పుష్ చేయడానికి సంబంధించి యాక్సెస్ టోకెన్ వాడాలి, అదర్వైజ్ వర్కౌట్ అవ్వదు. నువ్వు కనెక్ట్ అవ్వలేవు గిట్హబ్ లోకి. గిట్హబ్ అకౌంట్ తెలుసు, అన్ని తెలుసు, బట్ నువ్వు యూ ఆర్ అనేబుల్ టు కనెక్ట్. వై? బికాస్ యూ డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ కీ టు యాక్సెస్ దిస్ గిట్హబ్ రిపాజిటరీ. ఎస్, యూ డోంట్ హ్యావ్ దిస్. అందుకోసం మనం యాక్సెస్ కీ తయారు చేస్తాం. దట్స్ ఇట్. ఇది యాక్సెస్ కీ అంటే ఏంటో, ఇది తయారు చేయటం అంటే ఏంటో చెప్పాం. ఎస్, ఇప్పుడు చేసిన తర్వాత దాన్ని నేను చూసారా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ లో సేవ్ చేసుకుంటాను. whenever it is required, yes, I can use this token. ఇవి ఎలా టోకెన్ యాక్సెస్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ టోకెన్ ఉంది కదా, ఎట్లా చేయాలి సార్ చెప్తారా? ఎస్, సింపుల్ గా చెప్తా. మీరు కూడా చేయొచ్చు. అంటే ఐ వాంట్ టు మేక్ యూ యాజ్ ఏ గుడ్ ప్రొడక్ట్ అయినా ఐటీ సెక్టర్. అందుకోసం కొన్ని విషయాలు థియరిటికల్ గా చెప్పిన విషయాలు బాగా అర్థం చేసుకొని మీరు ప్రాక్టీస్ ల్యాబ్ చేసే స్థాయికి ఎదగాలన్నమాట. ఎదుగుతారు, నో ప్రాబ్లం. ఓకే, సో లెట్ మీ ఓపెన్ మై వైట్ బోర్డ్. ఎస్, ఓకే, ఇది యాక్చువల్గా ఇది. ఇప్పుడు మనకి చూస్తే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎస్ ఫస్ట్ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక సర్వర్ క్రియేషన్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఒక సర్వర్ని క్రియేషన్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు సర్వర్ని క్రియేషన్ చేస్తారు, ఆ సర్వర్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ టు ద సర్వర్, లాగిన్ సర్వర్. ఓకే, login server, login as a EC2 user. Okay, no problem. Yes, you can login as a EC2 user. No issue, no problem. లాగిన్ అయిన తర్వాత EC2 యూజర్ గా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు, ఎస్ ఫ్రెండ్స్, మనకి గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ గిట్ సాఫ్ట్వేర్, ఇన్స్టాల్ గిట్ ప్యాకేజ్, గిట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్? సింపుల్, గిట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యూజర్ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయి. నీ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేసేసాయి. నీ డీటెయిల్స్ ఏదైతే, సో నీ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూసారా ఏమనుంది? ఇక్కడ శేఖర్ అని ఉంది సంథింగ్, అవునా? ఎస్, నీ పేరు. అదే తర్వాత ఏంది? నీ ఇమెయిల్ ఐడి shekhar@gmail something.com. ఎస్, యూజర్ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయాలి. సో యూజర్ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయడానికి ఎస్ ఫ్రెండ్స్ మనకు తెలుసు ఆల్రెడీ, ఐఫన్ గ్లోబల్, ఎస్ ఆర్ నో, గిట్ కాన్ఫిగ్ గ్లోబల్, ఎస్ ఆర్ నో, అది మనకు ఆల్రెడీ చెప్పాం, గిట్ కాన్ఫిగ్, అవునా? ఐఫన్ గ్లోబల్, ఎస్ ఫ్రెండ్స్. తర్వాత ఏం రాస్తాం? యూజర్ డాట్ నేమ్, ఎస్, అక్కడ శేఖర్. ఓకే, తర్వాత మళ్ళీ ఏంటి? గిట్ కాన్ఫిగ్
గిట్ తోటి మనం కాన్ఫిగర్ చేస్తాం. గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్, అప్పుడు శేఖర్ సంథింగ్ ఈమెయిల్. ఓకే, అలా చేస్తాం. సో ఇలా చేసిన తర్వాత మనకు కావాలంటే చెకింగ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఒక డైరెక్టరీని తయారు చేస్తాం. MKDIR అంటే వర్కింగ్ ఏరియా కోసం ఒక డైరెక్టరీ తయారు చేస్తాం. ఎంకేడిఆర్ రాసి ఎస్ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ 1 రాస్తాం వర్కింగ్ ఏరియా కోసం. అది గిట్ని ఇనిషియలైజ్ చేసుకోవడం కోసం ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 రాసాం. ఓకే, ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 రాసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ 1లోకి ఎంటర్ అవ్వండి. సిడి ప్రాజెక్ట్ 1. ఓకే, సిడి ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ గా గిట్ అనేది ఇనిషియలైజ్ చేయాలి. గిట్ ఇనిషియలైజ్ చేయండి. ఇనిషియలైజ్ ద గిట్ ప్యాకేజ్. ఇనిషియలైజ్ ద గిట్ అంటే ఇనిషియలైజ్ చేయాలి. అప్పుడు ఇనిషియలైజ్ చేయాలంటే దానికి కమాండ్ ఏముందంటే గిట్ ఇనిట్ ఉంది. గిట్ ఇనిట్ ఇనిషియలైజ్ చేస్తాం. ఇనిషియలైజ్ చేసిన వెంటనే యాక్చువల్ గా మనకి ఆ లోకల్ రిపాజిటరీ తయారైంది. లోకల్ రిపో తయారైపోతుంది, లొకేషన్ తయారైపోతుంది అంతే. దాంతో పాటు బ్రాంచ్, డిఫాల్ట్ బ్రాంచ్ కూడా వస్తుంది. ఆ బ్రాంచ్ నేమ్, డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ వస్తుంది. ఆ బ్రాంచ్ నేమ్ వచ్చేసి మాస్టర్ అని వస్తుంది. బ్రాంచ్ నేమ్ మాస్టర్ అని వస్తుంది. ఓకే, ఈ మాస్టర్ బ్రాంచ్ అని వస్తుంది. లోకల్ రిపాజిటరీ, ఎంటీ లోకల్ రిపాజిటరీ క్రియేట్ అయింది. డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ మాస్టర్ అని వచ్చేసింది. దట్స్ ఇట్, అయిపోయింది. ఇది ఇక్కడ స్టోరీ. ఇంతవరకు అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు? ఇదంతా ఇనిషియలైజ్ అయిపోద్ది, మాస్టర్ బ్రాంచ్ వస్తుంది, లోకల్ రిపాజిటరీ తయారైంది, అంత అయింది. అయిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే సింపుల్ గా మీరు ఎక్కడ ఉన్నారు? సిడి ప్రాజెక్ట్ 1 కొడితే ప్రాజెక్ట్ 1లో ఉన్నారు కదా. ఎస్, బాగుంది, ప్రాజెక్ట్ 1లోనే ఉన్నారు మీరు యాక్చువల్ గా. ఇప్పుడు మీరేం చేస్తారు? సింపుల్ గా ఇక్కడ ఒక క్రియేట్ ఫైల్, ఒక ఫైల్ తయారు చేయండి. జస్ట్ క్రియేట్ ఫైల్. write something inside this file. కొంత ఇన్సైడ్ దిస్ ఫైల్ రైట్ చేయండి. ఎస్, ఈ సిడి టైప్ చేసి ప్రాజెక్ట్ 1 అని టైప్ చేసి దాని లోపల ఫైల్ క్రియేషన్ చేస్తాం. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే వర్కింగ్ ఏరియా అని పిలుస్తాం. వర్కింగ్ ఏరియా, వర్కింగ్ ఏరియా. సో వర్కింగ్ ఏరియాలో ఫైల్ తయారైంది. ఎస్ ఫ్రెండ్స్, దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎస్ ఫ్రెండ్స్, దీన్నే మనం సోర్స్ కోడ్ అనుకోండి. దీన్నే మనం సోర్స్ కోడ్ అనుకోండి. ఎస్, అప్పుడు ఈ కోడ్ అనేది రాసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ మీరేం చేయాలంటే స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి ఈ కోడ్ని. స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి ఈ కోడ్ని. అంటే స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలంటే ఏం చేస్తాను? గిట్ యాడ్ దిస్ కోడ్ విల్ బి కమింగ్ టు ఇన్ దిస్ ప్లేస్. ఇక్కడ వస్తుంది గిట్ యాడ్, స్టేజింగ్ ఏరియాలోకి వస్తుంది. సో స్టేజింగ్ ఏరియాలో ఏం చేసింది అంటే యాక్చువల్ గా స్టేజింగ్ ఏరియా ఎందుకంటే creating a snapshot. That means what? Compress this data size, compress this source code data size. Data size తగ్గుతుంది as well as snapshot రూపంలో తయారవుతుంది. దానివల్ల ఏంటి? ఇప్పుడు 100 MB కోడ్ రాస్తారు మీరు. 100 MB కోడ్ ఇక్కడికి వచ్చి స్నాప్షాట్ రూపంలో 100 MB కాస్త 1 MB అవ్వచ్చు కదా, అంత తగ్గిద్దా? 10 MB అవ్వచ్చు. సింపుల్ 10 MB అవుతుంది. ఎప్పుడు స్నాప్షాట్ గా తయారు చేస్తే. స్నాప్షాట్ గా తయారు చేయడానికి సంబంధించిన ప్రదేశమే స్టేజింగ్ ఏరియా. దాన్ని స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలంటే దీన్ని గిట్ యాడ్ అనే కమాండ్ వాడాలి. ఆ స్టేజింగ్ ఏరియాలో ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఏమని? కోడ్ కంప్రెస్ అయితే స్నాప్షాట్ తయారైంది ఈ ప్రదేశంలో. ఆ కోడ్ కంప్రెస్ అవ్వటానికి, స్నాప్షాట్ తయారవ్వటానికి ఈ స్టేజింగ్ ఏరియా అనేది ఉపయోగపడింది మనకి. సో దిస్ ఇస్ అ స్టేజింగ్ ఏరియా, ఇస్ నాట్ ఎ ఫిజికల్, ఇట్ ఇస్ అ వర్చువల్. మీకు కనిపించదు, అది ఉంది అనుకోవాలంతే. ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి అనుకోవాలి, అంతేగాని ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి పీకు అంటే ఎట్లా పీకుతావు? కనపడిద్ది అంతే. సెల్ ఫోన్ తీసుకొని ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి 20,000 అంటే 20,000 కనపడుతుంది అంతే. దాన్నే మనం వర్చువల్ అంటాం. ఇక్కడ కూడా స్టేజింగ్ అనేది ఏంటంటే కనపడదు, అది వర్చువల్, లోపల ఉంటుంది అంతే. ఆ వర్చువల్ అనేది ఎందుకోసం మనకంటే డేటా సోర్స్ కోడ్ ని కంప్రెస్ చేసుకొని యాజ్ వెల్ యాజ్ స్నాప్షాట్ రూపంలో తయారు చేసుకోవడానికి ఈ ప్రదేశం ఉపయోగపడింది. అక్కడ తయారైన తర్వాత ఆ స్నాప్షాట్ అక్కడ ఉన్న తర్వాత దానిని డైరెక్ట్ గా తీసుకొచ్చి మనం ఇంకొక లొకేషన్ లోకి మూవ్ చేస్తాం. ఆ లొకేషన్ లోకి మూవ్ చేసేదాన్నే గిట్ రిపో అని పిలుస్తాం. దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే
దీన్నే మనం ఇంకొకటి ఏమని పిలుస్తామంటే లోకల్ రిపోజిటరీ అని పిలుస్తాం. లోకల్ రిపో అన్నా గిట్ రిపో అన్నా ఒకటే. సో అంటే ఇక్కడున్న దీన్ని ఈ కోడ్ని ఇక్కడికి మనం మూవ్ చేస్తాం, అంటే కమిట్ చేస్తాం అని అంటాం. కమిట్ అంటే ఏంటి? ఇక నో చేంజెస్, అబ్బా అంతా ఓకే అయిపోయింది, చేంజెస్ అన్ని చేసేసాను, దీన్ని కమిట్ చేయి. కమిట్ అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? గిట్ కమిట్ రాసేసి -m రాసి ఫస్ట్ కమిట్ అని రాస్తాం. ఎస్, ఆల్రెడీ లోకల్ రిపాజిటరీలో మనం ఏముంది, ఒక బ్రాంచ్ ఉందని చెప్పానుగా, ఆ బ్రాంచ్ పేరు ఏంది? మాస్టర్. ఎస్, అప్పుడు గిట్ కమిట్ -m రాసి ఫస్ట్ కమిట్ అని రాసిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఇదిగోండి ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ లోకి ఇది వస్తుంది. దట్స్ ఇట్. మాస్టర్ బ్రాంచ్ లోకి కోడ్ వచ్చి ఇలా ఉంటుంది. అంటే లోకల్ రిపాజిటరీలో కోడ్ వచ్చింది. సో లోకల్ రిపాజిటరీలో ఉన్న ఈ కోడ్ ని ఇప్పుడు ఇక్కడికి మూవ్ చేయాలి. ఎక్కడ? అది గిట్ హబ్ లోకి. గిట్ హబ్ ఇది, గిట్ హబ్ ఇది. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ దాకా వచ్చింది కోడ్. ఈ కోడ్ ని మనం ఏం చేయాలా? ఇక్కడికి గిట్ హబ్ లోకి పుష్ చేయాలా. గిట్ హబ్ లో ఉన్న పబ్లిక్ గా ప్రైవేట్ అంటే మనం ప్రైవేట్ లోకే చేస్తాం, బట్ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పబ్లిక్ లోకి చేస్తున్నాం. ఎందుకు? మనం అంతా యూజ్ చేసుకోవాలి కాబట్టి. అప్పుడు నేనేం చేస్తాను? ఎస్ ఫ్రెండ్స్, ఈ మాస్టర్ అనే బ్రాంచ్ లో ఉన్న ఈ కోడ్ ని డైరెక్ట్ గా ఇలా 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 ఎస్ ఈ రిపాజిటరీలోకి పుష్ చేయాలి. మరి దానికి సంబంధించిన కనెక్షన్ లేదు కదా మన దగ్గర. కనెక్షన్ లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడ? ఈ మిషన్ లోనే, ఈ లైనక్స్ మిషన్స్ లోనే ఇక్కడ ఒక కమాండ్ వాడాలి. ఏదేది? గిట్ రిమోట్ అనే కమాండ్ వాడతాను. గిట్ రిమోట్ వాడి ఎస్ ఇదేదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ఇక్కడ సెట్ చేస్తాం. అదే దాన్ని ఏంటంటే గిట్ హబ్ రిపో, గిట్ హబ్ లొకేషన్, గిట్ హబ్ లొకేషన్ ఇక్కడ సెట్ చేస్తాం. గిట్ రిమోట్ అని రాసి గిట్ హబ్ లొకేషన్ ఇక్కడ సెట్ చేస్తా. అయితే లొకేషన్ పెద్దది కనుక దీనికి ఎలియాస్ నేమ్ సెట్ చేయాలా. అందుకని ఈ స్టేట్మెంట్ కాకుండా నేను ఈ స్టేట్మెంట్ రాస్తా. ఎస్, ఏ స్టేట్మెంట్ అది? ఎస్, గిట్ రాసి రిమోట్ రాసి ఎస్ ఫ్రెండ్స్ యాడ్ రాసి యాడ్ ఆరిజిన్. ఎస్, ఆరిజిన్, ఎందుకంటే ఎలియాస్ నేమ్ ఆరిజిన్ అంటే ఆరిజిన్ రాసి అప్పుడు గిట్ హబ్ లొకేషన్ రాస్తా. దాట్స్ ఇట్, అయిపోయింది. అప్పుడు కనెక్షన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ దిస్ టూ. గిట్ కి గిట్ హబ్ కనెక్షన్ అప్పుడు ఏర్పడింది యాక్చువల్ గా. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గిట్ హబ్ అనేది గిట్ లేకుండా పనిచేయదు. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి తెలియదు. గిట్ లిబ్ అనేది ఓన్ గా పనిచేయదు, గిట్ హబ్ ఉండాలి దానికి. ఎస్, గిట్ హబ్ ఉండాల్సిందే, గిట్ ఉండాల్సిందే, లేకపోతే గిట్ హబ్ పనిచేయదు. అది ఎలాగ చేస్తుంది? ఈ గిట్ దీనికి అంత రిలేషన్ అనమాట. ఎస్, సచ్ వే దట్ దే హ్యావ్ బీన్ క్రియేటెడ్ గిట్ సాఫ్ట్వేర్. తయారు చేసిన వ్యక్తి ఎవరు? గిట్ ని తయారు చేసిన వ్యక్తి ఎవరైతే లైనక్స్ ని తయారు చేశాడో అతనే గిట్ ని కూడా తయారు చేశాడు. అతనే లైనస్ టార్వాల్డ్స్. ఆ వ్యక్తి తయారు చేశాడు, చాలా ఎక్సలెంట్ గా తయారు చేశాడు లైనస్ టార్వాల్డ్స్. ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పడింది. ఓకేనా? కనెక్షన్ ఏర్పడిన తరువాత అప్పుడు మీరేం చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, అప్పుడు ఇది రాయాలి. ఎలాగా? గిట్ పుష్. ఎస్, గిట్ పుష్ రాసి -u రాసి ఎస్ ఇక్కడ లొకేషన్ ఉంది కదా, ఆరిజిన్ ఇచ్చానుగా, ఆరిజిన్ ఏ బ్రాంచ్? మెయిన్ బ్రాంచ్. సెట్, ఇలా సక్సెస్. అప్పుడు మీకు ఎప్పుడైతే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టారో అప్పుడు అడిగిద్ది అనమాట. ఏమని అడిగిద్ది? బాబు యూజర్ నేమ్ టైప్ చేయి, ఓకే సంథింగ్, పాస్వర్డ్ టైప్ చేయి సంథింగ్. అప్పుడు యూజర్ నేమ్, అప్పుడు మీరు ఏదైతే మీ యూజర్ నేమ్ ఉందో అది ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ అప్పుడు ఏం చేస్తారంటే ఎస్ ఫ్రెండ్స్, పాస్వర్డ్ అప్పుడు మీరు చెప్పాను కదా యాక్సెస్ కీ,
టోకెన్, యాక్సెస్ టోకెన్, అది ఇక్కడ పేస్ట్ చేస్తారు. అది పేస్ట్ చేసినప్పుడు అది కనిపించదు. కాబట్టి కనిపించదు కాబట్టి మీరు జస్ట్ ఒక్కసారి సింగిల్ క్లిక్ రైట్ క్లిక్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాలి. ఎప్పుడైతే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టారో ఎస్, అప్పుడు మీ కోడ్ వెళ్ళి గిట్హబ్ లోకి పుష్ అయింది. అంతే, మీ కోడ్ గిట్హబ్ లోకి పుష్ అవుతుంది. దట్స్ ఇట్, ఓవర్. ఇది గిట్హబ్ లోకి కోడ్ పుష్ చేయడం అంటే. అర్థమైందా? ఇది యాక్చువల్ గా. సో ఇదంతా థియరిటికల్ గా మీకు అర్థం కావాలి. థియరిటికల్ గా అర్థమైతే ప్రాక్టీస్ అనేది సింపుల్ గా చేయొచ్చు. సో దీని తర్వాత ఇక కోడ్ పుష్ చేసుకున్న తర్వాత అక్కడ ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ విషయం. ఇది యాక్చువల్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఇది ట్రై చేయండి. నేను ల్యాబ్ కూడా చూపిస్తాను. ఓకే, నాకు ఈరోజు కొంచెం లేట్ అయింది. 11:30 క్లాస్ స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అవ్వలేదు, లేట్ అయిపోయింది. దానివల్ల మీకు ఏంటంటే లంచ్ టైం అవుతుంది, అంటే 1 o'clockకి. సో అందుకోసం నేను క్లోజ్ చేస్తున్నాను. సో మనం రేపు కలుద్దాం మళ్ళీ ఎక్స్ట్రా. ఓకే, లంచ్ టైం అవుతుంది, మళ్ళీ చాలా మంది లంచ్కి ఎదురు చూస్తాం. సో మ్యాక్సిమం దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఇట్. సో చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ ఇవ్వండి, లేదా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు మెయిల్ ఇవ్వండి. దట్స్ ఇట్. మళ్ళీ నేను రేపు కలుద్దాం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా మీరు చేయండి. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా చేయండి. ఇదంతా కూడా మీరు రాకపోతే నాకు మెయిల్ ఇవ్వండి, టోటల్గా వస్తుంది. నేను మళ్ళీ దీన్ని మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేసి ల్యాబ్ చూపిస్తాను మీకు. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్ ఎస్ సార్. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే మళ్ళీ సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏదన్నా సరే నన్ను రీచ్ అవ్వండి, నాకు ఈమెయిల్ ఇవ్వండి, నేను చేస్తాను. ఓకేనా? గుడ్, థ్యాంక్ యూ సో మచ్. టుమారో సేమ్ టైం సార్? సేమ్ టైం. ఎస్ సేమ్ టైం. ఎస్ 11:30 11:30. ఎస్. ఓకే. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్.